నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో ఈయన రూమ్ లోనే ఉండేవాడిని. నన్ను చాలా బాగా చూసుకున్నాడు. కోవిడ్ వాళ్ళ గురించి పచ్చి నిజాలు చెప్పాడు. ఆ పచ్చి నిజాలు ఏంటి ఈ వీడియోలో మీకు కూడా చెప్తా. చాలా రోజుల తర్వాత ఒక పార్టీలో అయితే కలిసాము. 9:30కి మేము తినడానికి హోటల్కి వెళ్ళాము. మసాలా దోశ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఆ లోపు ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నాం. ఎన్న చెప్పి నిజాలు ఏంటంటే కొత్తగా నువ్వు కోవిడ్కి వచ్చావు కాబట్టి నిన్ను కోవిడ్ వాళ్ళు 1 నెల 2 నెలలు టెస్ట్ చేస్తారు. కావాలనే కారులో బంగారు గానీ డబ్బులు గానీ మర్చిపోయి వెళ్ళిపోతారు. ఏ పని అంటే ఆ పని చెప్పి చేపిస్తారు నీ దగ్గర. కొంతమంది తిడతారు, కొడతారు. వీడేదన్నా మన మీద తిరుక్కుంటాడు, ఓపిగ్గా పని చేసుకోగలుగుతాడా లేదా అని చెప్పి పరీక్షిస్తారు నిన్ను. నువ్వు ఏ మాత్రం వాళ్ళ మీద తిరుక్కోకుండా, ఏ పైసా 1 రూపాయి తగలకుండా వాళ్ళు ఏం చెప్పినా సరే అని చెప్పి మనం చేసుకుంటూ పోతా ఉంటే నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నిన్ను బాగా చూసుకుంటారని చెప్పాడు. చిన్నపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండని చెప్పాడు. ఆ తర్వాత నిన్ను ఎంత మంచిగా చూసుకున్నా నీ పైన ఒక కన్ను వేసే ఉంటాడు. ఎలాగో వచ్చేసావు కాబట్టి జాగ్రత్తగా పని చేసుకో, ఫ్యామిలీని బాగా చూసుకో అని చెప్పాడు. కొత్తగా వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఒక ఫ్యామిలీ కోసం ఓపిక్గా జాగ్రత్తగా చేసుకోండి. అన్నకి తమ్ముడు ఉంటే ఎలా చూసుకుంటాడో అలా చూసుకున్నాడు నన్ను. ఈ అన్నది మదనపల్లి దగ్గర పొంగనూరు. అటు సైడ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏ దేశంలో కష్టపడిన పైసలు ఊరికే రావు. మన ఫ్యామిలీ కోసం ఏమైనా చేయాలన్నాడు. నిజమే కదా, మీరేమంటారో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.